7th oldest medical college in the country. Samayika Andhra Pradesh lo kuda first medical college. 1923లో బ్రిటిష్ వారి కాలంలోని మెడికల్ కాలేజ్ స్టార్ట్ కావడం ఇక్కడ ఈరోజు నాకు మొత్తం చూపించారు. హిస్టరీ అంతా చూపించినప్పుడు నేను కూడా ఓపికగా తిరిగాను. ఇంత టైం జనరల్గా నేను ఎక్కడ స్పెండ్ చేసి ఉండగానే చాలా టైం స్పెండ్ చేశాను. దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమం చేయడమే కాకుండా శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అల్యూమినా వ్యక్తుల గురించి కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు. 1.4 acres ల్యాండ్ ఇస్తే 2023కి 1000 మంది పైన దాతలు గరిష్టంగా 3 కోట్ల వరకు ఇచ్చారు. దాదాపు ఇవన్నీ చూసినప్పుడు 50 కోట్లు మొబైలైజ్ చేసి ప్లానింగ్ కూడా ఇప్పుడే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చెప్పారు. ఎప్పుడు కూడా పేషెంట్ నుంచి వస్తాం, ఈసారి స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచనతో ప్రారంభించారు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ కార్యక్రమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేషెంట్లకు సక్రమైన మెడికల్ కేర్ ఇవ్వాలంటే దానికి కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఉండాల్సింది విద్యార్థులు ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటివి నేను చూసినప్పుడు ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా పేర్లు కూడా చాలా బాగా పెట్టారు. అదే మాదిరిగా ఫెసిలిటీస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఇంకొక పక్క ఇక్కడ పనిచేసిన చదువుకొని పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇక్కడ పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా డిస్ప్లే చేశారు. ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇందులో 4 అంతస్తులు ఉన్నాయి. వెస్ట్ బ్లాక్ మొత్తం ఆడిటోరియం 50,000 స్క్వేర్ ఫీట్లో ఇది నిర్మించారు. ఈరోజు ఆడిటోరియం చూస్తేనే అర్థమవుతుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిటోరియం. మళ్ళా మీటింగ్ పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవాలనే విధంగా మీరు ఆడిటోరియం కూడా క్రియేట్ చేశారు. ఈరోజు ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇప్పుడిప్పుడు పూర్వ విద్యార్థులు ఎక్కడికక్కడ వాళ్ళు చదివిన కాలేజీల్లో కూడా మంచిగా చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి. దానికి మొట్టమొదటిగా నాంది పలికింది ఆంధ్ర మెడికల్ కాలేజ్. అల్యూమినా నాంది పలికారు 50 కోట్ల రూపాయలతో. అదే మరి ఇంకొక 20 కోట్ల రూపాయల అంచనాతో బయోమెడికల్ రీసెర్చ్ ల్యాబ్ కూడా నిర్మాణానికి ముందుకు వచ్చారు. అవి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాయి. ఇంకొక పక్కన గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా దగ్గర 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 500 పడకల ప్రసూతి శిశు ఆరోగ్య బ్లాకులు నిర్మిస్తున్నారు. అది కూడా 2025కు పూర్తవుతాయి. వారిని కూడా మనస్ఫూర్తిగా ఈ ప్లాట్ఫామ్ నుంచి అభినందిస్తున్నాను. ఇదే కాకుండా ఇంకొకటి అక్కడే 20 కోట్ల అంచనాతో అదనంగా 2 అంతస్తులు నిర్మాణం చేసి 2026కు కూడా చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క కాకినాడ రంగా వైద్య కళాశాలలో కూడా ఒక 40 కోట్ల రూపాయలు మొబైలైజ్ చేసి వారు కూడా అక్కడ ఎంసీహెచ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ముందుకు పోయారు. 2025కి పూర్తి చేస్తారు. కర్నూలు, విజయవాడ, సిద్ధార్థ ఒకరిలో ఒకరికి స్ఫూర్తి ఇచ్చే విధంగా మీ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఒక్కోసారి ఒక మంచి పని ఎక్కడన్నా జరిగితే ఆ మంచి పనిని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు. అలాంటి జరుగుతాయి. దానికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. దానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి కాలేజీలో ఉండే అందరిని అభినందిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, విశాఖపట్నం ఈరోజు రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఉండే జిల్లా విశాఖపట్నం జిల్లా. రెండో విషయం చూస్తే విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్, ఒక డొసైల్ మోస్ట్ లివబుల్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏదనంటే చిరునామా విశాఖపట్నం. అదే మరి ఎవరైనా రిటైర్ అయితే ఎక్కడ ఉండాలి అనుకుంటున్నామంటే విశాఖపట్నంలోనే ఉండాలి
అనే కోరిక ఉంది ఇక్కడ. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక వండర్ఫుల్ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్, అన్ని విధాలు కూడా బాగుండే నగరం విశాఖపట్నం. నేను అందుకే ఈ నగరాన్ని ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేయాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చినాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా డెవలప్మెంట్ వస్తూ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తే, ఒక 5 సంవత్సరాల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది. ఇక్కడనే దేశంలోనే ఎక్కువ స్టీల్ తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రెండేది ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇంకొక పక్కన టీసీఎస్ కానీ, అదే మరి కాగ్నిజెంట్, ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో గూగుల్ వస్తే నాలెడ్జ్ ఎకానమీ కూడా చిరునామాగా దేశంలోనే విశాఖపట్నం తయారయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టి ప్రపంచంలో ఉండే డేటాస్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అనలిటిక్స్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సొల్యూషన్స్ ఇక్కడి నుంచి పంపించే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మనందరం ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మనం అందరం కూడా వండర్ఫుల్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ ఊహించినటువంటి సమయంలో మనందరం ఉండడం మన అదృష్టం. నేను ఎందుకు అంటున్నానంటే, ఈరోజు మీరు చూస్తే వెల్త్ క్రియేషన్, ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2028 నుంచి హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఉంటుంది. ఆ తర్వాత 2047కి నెంబర్ 1 ఉండాలన్నా, నెంబర్ 2 ఉండాలన్నా, అది మన చేతుల్లో ఉంది. కష్టపడితే నెంబర్ 1 అవుతాం, లేకపోతే 2లో ఉంటాం, లేకపోతే బై డిఫాల్ట్ ఎటు 3వ ప్లేస్కి వస్తాం. కాబట్టి 3వ ప్లేస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఉండే యంగ్స్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో పెను మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామా డాక్టర్స్. ఎందుకంటే ఎక్కువ కష్టాలు మీకే ఉంటాయి.